మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. మూడు రాజధానుల వ్యవహారం ఉమ్మడి రాజధాని వైపు టర్న్ తీసుకుందే. ఎన్నికల వేళ ఏపీ రాజధాని అంశాన్ని సర్వత్రా చర్చగా మార్చడంలో అధికార పార్టీ సక్సెస్ అయిందే. రాష్ట్రానికి రాజధాని లేదనే విషయాన్ని అధిగమించేందుకే ఈ కొత్త వాదన తెరపైకొచ్చింది. ఈ వాదన ఫ్యాన్ పార్టీకి కలిసి వస్తుందా, బూమరాంగ్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడడంతో రాజధాని అంశం కూడా ఏపీలో కీలకంగా మారుతోంది. అమరావతి రాజధాని వ్యవహారాన్ని పక్కన పెట్టి ఏకంగా 3 రాజధానులను తెరపైకి తెచ్చింది వైసీపీ సర్కార్. అయితే మాటల్లోనే తప్ప ఎక్కడా అది అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. దీంతో తాజా రాజకీయ పరిణామాలు ఎన్నికల వేళ అమరావతి రాజధాని వైపు మళ్లాయి. అందుకే ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో అస్త్రంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సామాన్యుడికి కూడా రాష్ట్రానికి రాజధాని లేదనే విషయంపై పూర్తి క్లారిటీ ఉంది. వైసీపీ విశాఖ నగరాన్ని రాజధానిగా ప్రతిపాదించడమే తప్ప 5 ఏళ్ల పాలనలో అసలు రాజధాని లేదనే విషయం మరుగున పడింది. అటు అమరావతి ప్రాంతం కానీ ఇటు విశాఖ పట్టణంలో పరిసరాల్లో కానీ రాజధాని అభివృద్ధి చెందిన పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల వేళ ఈ వ్యవహారాన్ని అధిగమించడానికే వైసీపీ వ్యూహాత్మక చర్చకు తెరతీసిందనే ప్రచారం జరుగుతోంది. రాజధాని వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉంది. 2014 ఎన్నికల తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధానిని ప్రకటించింది. తాత్కాలిక నిర్మాణాల పేరుతో అసెంబ్లీ, సచివాలయాలను కూడా నిర్మించారు. రాజధానికో రూపం రాకముందే అనూహ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, ఆ దిశగా అడుగులు పడడంతో దాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఇప్పటికీ నిరంతర పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ దిశగా ఏర్పాట్లు జరగలేదు. దీంతో అమరావతి రాజధాని లేకపోగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా సాకారం కాకపోవడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ పరిస్థితి దిగజారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజల్లో రాజధాని విషయంలో ప్రతికూలత రాకుండా వైసీపీ రాజకీయ ఎత్తుగడకు తెరలేపిందన్న ప్రచారం ఉంది. రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి అప్రస్తుతంగా హైదరాబాద్ని మరో 2 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని మాట్లాడారు. దీంతో రాజకీయం మొదలైంది. సుబ్బారెడ్డి కామెంట్స్పై టీడీపీతో పాటుగా వామపక్ష పార్టీలు కూడా మండిపడ్డాయి. సుబ్బారెడ్డి కామెంట్స్ చేసిన మర్నాడే ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఉమ్మడి రాజధాని అంశాలపై కామెంట్స్ చేశారు. సుబ్బారెడ్డి కామెంట్స్ని కొందరు వక్రీకరించారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉమ్మడి రాజధానిని చేసే అవకాశం లేదంటూ బొత్స ముక్తాయింపు ఇచ్చారు. అదే సమయంలో అటు తెలంగాణ నాయకులు కూడా వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎదురు దాడి చేశారు. రాజధాని లేదన్న ప్రచారాన్ని పక్కకు మళ్లించేందుకు వైసీపీ ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తిందని భావిస్తున్నారు. ఇదంతా వైసీపీ నేతల మైండ్ గేమ్ అనే ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. రాజధాని అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఎన్నికల్లో మైలేజీ కోసం ఈ చర్చ వైసీపీకి కలిసొస్తుందని కూడా భావిస్తున్నారు. అనుకున్నట్లే రాజధాని వ్యవహారంపై పొలిటికల్ మైలేజీ వచ్చిందని ఆ పార్టీ నేతల టాక్.